ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు పెద్దలు గోడం నగేష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు సహచర శాసనసభ్యులు మిత్రులు వెడమ బొజ్జు గారికి, వినోద్ వెంకటస్వామి గారికి, పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఒక్కసారి మనమంతా కూడా లేచి నిలబడి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండవసారి ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేచి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాని దత్తత తీసుకోవడమే కాకుండా ఈ జిల్లా పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీకు నా తరపున, నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. నేను ఎన్నికల సమయంలో వెనుకబడ్డ ఈ ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానంటే చాలా మంది ఎగతాళి చేసిండ్రు. ముఖ్యమంత్రి గారైన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన అన్నా అన్ని రకాలుగా వెనుకబడ్డటువంటి నా ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలన్నా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, నీకే సహకారం కావాలన్నా నేను అందిస్తా, మీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెచ్చే బాధ్యత నీది అన్నాడు. నేను ఇదే వేదిక మీద గౌరవ ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి గారిని ఇక్కడికి పిలిచిన, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిన, నాకు ఒక అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒకే వేదిక మీద ఉండి నా వెనుకబడ్డటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలనంటే దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో అన్నారు, हमारा आदमी के लिए आपका पूरा सहकार चाहिए అంటే ముఖ్యమంత్రి గారు గొప్పగా అన్నారు, यहाँ जो भी मेरे तरफ से सहकार चाहिए हर तरीके से मैं करने के लिए तैयार हूं అన్నాడు. చెప్పిన మాట విధంగానే దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్టు మంజూరిస్తే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 700 ఎకరాలు మొన్ననే జీవో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చదువులో అక్షర క్రమంలో ముందున్న ఈ ఆదిలాబాద్ చదువులో వెనుకబాటుతనం ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలన్నా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలలో ఇచ్చిందంటే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు నా తరపున, నా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్నా ఇది ప్రధానమైన సమస్య, రైతులు పడుతున్నటువంటి బాధ. రైతులు చేండలకు పోవాలంటే వాళ్ళు వర్షాకాలం పడేటటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. నేను అసెంబ్లీలో చర్చ సందర్భంగా మీకు ఒక విజ్ఞప్తి చేసిన, పొలం బాట ద్వారా రైతులకు మంచి జరగాలని ప్రతి చేనుకు రోడ్డు వేయాలనంటే మీరు ఎంత గొప్పగా అసెంబ్లీలో మాటిచ్చారంటే బీజేపీ ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్తున్నాడని కూడా మీరు ఆలోచించలేదు.